నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. వర్షం నష్టం. ఆదోనిలో తడిసిన పంట ఉత్పత్తులు. మిగనూరు, గోనెగండ్లలో మునిగిన పొలాలు. అకస్మాత్తుగా వర్షం కురవడంతో మార్కెట్ యార్డ్లో పంట ఉత్పత్తులు తడిసి ముద్దయ్యాయి. సోమవారం మధ్యాహ్నం అరగంట సేపు కొద్దిపాటి వర్షం కురిసింది. రైతులు వేరుశెనగ, పత్తి దిగుబడులను ప్లాట్ఫామ్పై విక్రయానికి ఉంచారు. టార్పాలిన్లతో కప్పడానికి రైతులు కార్యాలయానికి పరుగులు పెట్టారు. వర్షం కురవడంతో ఆరుబయట ఉంచిన వేరుశెనగ, పత్తి దిగుబడులు తడిచాయి. పంట ఉత్పత్తులు తడిచిపోవడంతో వ్యాపారులు తూకాలు వేసే సమయంలో 2 నుండి 3 కేజీల వరకు అదనంగా బాదు అంటూ తీసుకున్నారు. ఎమ్మిగనూరు రూరల్ మండలంలోని సిరాలదొడ్డి, కడిమెట్ల, ఎర్రకోట, రాళ్లదొడ్డి, కడివెళ్ల, కందనాతి, సంత నాగలాపురం తదితర గ్రామాల్లో సోమవారం సాయంత్రం జోరు వాన కురిసింది. మిరప, ఉల్లి, పత్తి, బొప్పాయి, అరటి పొలాల్లో వర్షపు నీరు నిలిచి పత్తి నేలరాలింది. గోనెగండ్ల మండల కేంద్రంతో పాటు గాజులదిన్నె, కైరవాడి, అలువాల, కులుమాల గ్రామాలలో ఉరుములు, మెరుపుతో కూడిన వర్షం కురిసింది. పత్తి, మిరప, కంది పొలాల్లో వర్షపు నీరు నిలవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పరి మండలంలోని ఆస్పరి, చిన్న హొత్తూర్, జోహారాపురం గ్రామాల్లో సోమవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు భారీ వర్షం కురిసింది. నల్ల వాగువంక పొంగడంతో పొలాలు నీట మునిగాయి. పత్తి, కంది, జొన్న, వాము, చోలేకాయ, టమోటా పంటలకు నష్టం కలిగింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.